విజయ్ సేతుపతి హీరోగా ఎంతో మంచి పాత్రల్లో నటించి అభిమానులను అలరించాడో, విలనిజంతో కూడా అదే రేంజ్లో అభిమానులను సంపాదించుకున్నారు. మన తెలుగులో ఉప్పెన సినిమా మాత్రమే అతడు విలన్గా చేసిన సినిమా. అయితే జవాన్ సినిమాలో ఇటీవల బాలీవుడ్లో విలన్గా ఎంట్రీ ఇచ్చాడు. అంతకన్నా ముందు తమిళ్లో కూడా మాస్టర్ విక్రమ్ లాంటి సినిమాల్లో నటించాడు. అయితే ఎన్ని సినిమాల్లో విలనిజంతో నటించినా ఎందుకో అతనిలో ఒక వైరాగ్యం మొదలైందో తెలియదు. కానీ ప్రస్తుతం ఇకపై ఎలాంటి విలన్ వేషాలు వేయబోనంటూ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు మన విజయ్ సేతుపతి. కేవలం హీరో కథలను మాత్రమే తీసుకురండి అంటూ దర్శక నిర్మాతలకు ఆర్డర్ వేశారట. నేను చేయాలనుకున్న పాత్రలన్నీ చేసేసాను, ఇకపై కేవలం హీరోగానే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, అలాంటి కథలు ఉంటే చెప్పండి అంటూ వచ్చిన నిర్మాతలకు క్లియర్గానే చెప్తున్నాడు. ఇటీవల నార్త్ రామాయణం సినిమాలో విభీషణుడి పాత్ర కోసం విజయ్ సేతుపతికి ఆఫర్ వస్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రిజెక్ట్ చేశాడట. ఇంత పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఒక పెద్ద సినిమాలో ఆఫర్ని విజయ్ ఇంత నిర్లక్ష్యంగా కొట్టిపారేశారు ఏంటి అని సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. విజయ్ సేతుపతి తన నిర్ణయాన్ని చాలా తొందరపడి తీసుకున్నాడా ఏంటి అని అనుమానం కూడా కొందరిలో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన విజయ్ సేతుపతి మరిన్ని మంచి సినిమాల్లో మంచి పాత్రలు నటించాల్సిన అవసరం ఉంది. అలా అని తానేమీ తక్కువ నటుడు కాదు. విజయ్ స్క్రీన్ పైన కనిపిస్తే చాలు, అది ఎంతో నిండుగా కనిపిస్తుంది. మరి కథలను ఎంచుకోవడానికి కూడా విజయ్ సేతుపతి చాలా సమయం తీసుకోవాలని అనుకున్నట్లుగా తెలుస్తుంది. అసలు విజయ్ సేతుపతి ఏం చేయాలనుకుంటున్నాడో మరికొన్ని రోజులు ఆగి చూస్తే కానీ తెలిసే అవకాశం లేదు.